Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is victor or victim. Victor or victim. విజేతవా లేదా పరాజితుడువా? అపరాజితుడువా లేదా పరాజితుడువా? Victor or victim. A text is from the Gospel according to St. John chapter 16 verse 33. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను. లోకమును మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకము జయించి ఉన్నాను. లోకము శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకము జయించి ఉన్నాను. I have overcome the world. In this world you have tribulation, but I have overcome the world. Jesus gave us good grounds for good cheer and confidence by declaring, I have overcome the world. మనకు నిశ్చయిత మనకిస్తున్నాడు, కాన్ఫిడెన్స్ and good cheer by declaring, I have overcome the world. లోకం జయించి ఉన్నాను. ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఎన్నో కష్టములు బాధలు మనకు జరుగుతాయి, సంభవిస్తాయి. లోకంలో మన శ్రమ, కానీ వాటన్నిటిలో విజయాన్ని పొందగలం. We should learn the undefeatedness of Christ. యేసు ప్రభు ఏ విషయంలో కూడా ఆయన ఓడిపోలేదు. ఆయనకు విజేతగా నిలిచాడు, అపరాజితుడిగా నిలిచాడు ఆయన. అదే రీతిగా ఒక విశ్వాసగా ప్రభుని విశ్వాస కూడా అన్ని విషయాల్లో అన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని పొందగలడు. ఈ సత్యాన్ని అపొస్తలుడు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయం 37వ వచనంలో, ఆయనను మనం ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఇక్కడ వాక్య భాగంలో క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాబడేవాడు. శ్రమ అయినా శ్రమలో విజయం, బాధ అయినా బాధలో విజయం, హింస అయినా హింసలో విజయం, కరువు అయినా కరువులో కూడా విజయం, వస్త్రహీనత అయినా వస్త్రహీనతలో విజయం, ఉపద్రవమైన ఖడ్గమైన వీటన్నిటిలో కూడా మనము అత్యధిక విజయాన్ని పొందుతున్నామన్నాడు. వీటన్నిటిలో మన జీవితంలో ఎన్ని అడ్వర్సిటీ కానీ అనానుకూల స్థితిగతులు కానివ్వండి, వాటి అన్నిటిలో కూడా వ్యాధి మీద కానీ, బాధ మీద కానీ, సమస్యల మీద కానీ, ఆర్థిక ఇబ్బందుల మీద కానీ, శత్రు సమూహం మీద కానీ, సాధన శక్తి మీద కానీ యేసుక్రీస్తు ప్రభు మనకు విజయాన్ని ఇస్తున్నాడు. వాటన్ని ఓవర్కమ్ శక్తి మనకి ఇస్తాడు. ఈ లోకం అనుకుంటే తప్పించుకోలేం. ఒక సామెత ఉన్నది, రోడ్డులో తలదూర్చి రోకటి పోటుకు విరవగునా అని. మనం నిర్ణయించుకున్నాం ప్రభువును వెంబడించాలని, అనుసరించాలని, ఆయన వాక్యానుసారంగా జీవించాలని, ఆ సాక్షిగా నిలవాలని నిర్ణయించుకొని ముందుకు వెళుతున్నాం. మనం వెళుతుండగా ఉపద్రవం కలుగుతాయి. అప్పుడు పౌలు జీవితంలో ఎన్ని ఉపద్రవములు, ఎన్ని కష్టములు, బాధలు, కానీ వాటి అన్నిటిలో విజయం పొందాడు ఆయన. అందుకే అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నా పరుగు తుదం పుట్టించుతుంది. He overcame all these things, all calamities, trials and tribulations and temptations. అన్నిటిలో ఆయన విజయము పొందాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును మాదిరిగా ఉంచుకొని ఆయనకు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాడు. అందుకే ప్రభు బీ ఆఫ్ గుడ్ cheer. మన జీవితంలో కూడా ఆ సత్యాన్ని గమనించక ముందుకు వెళ్ళాలి. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో,
దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించుదురు, లోకము జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు. కాబట్టి ప్రియులారా, లోకంలో మనకు కష్టములు ఆపదలు కలిగిన కూడా వీటన్నిటిలో కూడా అన్నిటిలో అన్నాడు, ఇన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ విక్టోరియస్. డోంట్ బీ ఏ విక్టిమ్ బట్ బీ ఏ విక్టర్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుడు మీకు వందన స్తోత్ర తండ్రి. ఏ స్థితిలో విక్టిమ్ కాకుండా ప్రభువా విజయవంతంగా జయ వీరులమై తండ్రి మీ ఆత్మశక్తి సమస్తం మీద విజయం ఓవర్కమ్ చేసుకుంటున్నాయినా ముందుకు సాగుతూ ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.